వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అశ్విన్. సెప్టెంబర్ 2025 యూఏఈలో జరిగే ఏషియా కప్ యొక్క ఇండియా 18 మెంబర్స్ స్క్వాడ్ మనం ఒకసారి ప్రెడిక్ట్ చేద్దాం. ఈ టోర్నమెంట్లో వచ్చేసి టోటల్గా 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో గ్రూప్ ఏలో ఇండియా, ఒమాన్, పాకిస్తాన్, యూఏఈ. గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్. గ్రూప్ ఏ అండ్ బి సింగిల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ ఆడి ఏదైతే 2 టీంలు టాప్ 2లో ఉంటాయో 2 గ్రూప్స్ నుంచి అవి సూపర్ 4కి సెలెక్ట్ అవుతాయి. సూపర్ 4లో రౌండ్ రాబిన్ ఆడి ఏదైతే టాప్ 2లో ఉంటుందో సూపర్ 4లో అది ఫైనల్ ఆడుతుంది. టోటల్గా 19 మ్యాచెస్ టోర్నమెంట్. దీంట్లో ఇండియా ఒకవేళ ఫైనల్కి చేరుకుంటే 7 మ్యాచెస్ ఆడే ఛాన్స్ అయితే ఉంది. టీమిండియా స్క్వాడ్ కోసం సెలక్షన్ కమిటీ 19 and 20 ఆగస్ట్ నాడు మీటింగ్ చేసుకొని స్క్వాడ్ అనౌన్స్ అయితే చేయబోతున్నారు. సో బిఫోర్ సెలక్షన్ మనకు ఇండియా తరపు నుంచి ఇంపార్టెన్స్ ఏంటిది పర్టికులర్ టోర్నమెంట్ అండ్ దీని తర్వాత వచ్చే షార్ట్ ఫార్మాట్ ప్లేయర్స్ గురించి కానీ బ్రాండ్ వాల్యూ పెంచడం కానీ అదంతా ఫోకస్లో ఉండబోతుంది. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వాళ్ళిద్దరూ లేనందువల్ల మనకు కొత్త స్టార్ ప్లేయర్స్ ఒక ఫేస్ని అయితే బీసీసీఐ వెతుకుతుంది. మరి ఆ కండిషన్లో ఇప్పుడు వేరే ప్లేయర్స్ని ఏ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి, ఈ టోర్నమెంట్ తర్వాత ఏ విధంగా ఇన్పుట్ ఇస్తుంది మనకు. ఈ టోర్నమెంట్ తర్వాత మనకు 2026 ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ అనేది ఉంది. సో మనకు దానికి ప్రిపరేషన్ ఎలా ఉండబోతుందో ఈ టోర్నమెంట్ రిజల్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో మనం ఒకసారి స్టేడియంస్ చూసినట్లయితే దుబాయ్ అండ్ అబుదాబిలో ఆడబోతున్నారు. సో ఇవి లాంగ్ డిస్టెన్స్ బౌండరీస్ అండ్ స్పిన్కి కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. మనం ఒకవేళ స్క్వాడ్ చూసినట్లయితే టాప్ ఆర్డర్లో ఓపెనింగ్లో సంజు శాంసన్. ఎప్పుడైతే ఇండియాకి ఓపెనింగ్ స్టార్ట్ చేశారో అక్కడ నుంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ T20Isలో చాలా మంచిగా ఉంది. లాస్ట్ ఇయర్ సంజుకి 3 సెంచరీస్ కూడా వచ్చాయి. అభిషేక్ శర్మ ఐపీఎల్ కంటే T20Isలోనే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోజివ్గా ఆడతాడు. శుభ్మన్ గిల్ మనకు రీసెంట్ పర్ఫార్మెన్స్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ కానీ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ కానీ చూసినట్లయితే మనకు చాలా ఫామ్లో కూడా ఉన్నాడు. సో శుభ్మన్ గిల్కి మంచి అవకాశం T20Iలో కంబ్యాక్ ఇవ్వడానికి. సో అలాగే వైస్ కెప్టెన్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. 4th ప్లేయర్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. 5th శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్లో మనం కెప్టెన్సీ కూడా చూసాం, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూసాం, ప్లస్ ఆ లీడర్షిప్ క్వాలిటీ కూడా మనం చూసాం. సో అది చాలా ఇంపార్టెంట్ మనకు టీమిండియాకి. ఇప్పుడు కోర్ టీంలో మనకు ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలి, ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉన్న ప్లేయర్స్ కావాలి. ఫ్యూచర్లో మనకు ఎక్కువ మ్యాచెస్ ఇచ్చే ప్లేయర్, కన్సిస్టెంట్ ప్లేయర్. నంబర్ 6లో తిలక్ వర్మ. T20I పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నంబర్ 7 వచ్చేసి జితేష్ శర్మ, బ్యాకప్ వికెట్ కీపర్ ఆప్షన్గా మనకు. నంబర్ 8 వచ్చేసి శివం దుబే, బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ ప్లస్. నంబర్ 9లో హార్దిక్ పాండ్యా. ఇద్దరిలో ఒకరిని ఆడిపించే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ బిగ్ బౌండరీస్ కాబట్టి మనకు శివం దుబేని యాజ్ ఎ బ్యాకప్ ఆల్రౌండర్గా మనం తీసుకో. నంబర్ 10 అక్షర్ పటేల్. పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్లో మంచి స్పిన్ వేస్తాడు, ప్లస్ చాలా ఎకనామికల్గా ఉంటాడు. నంబర్ 11 వాషింగ్టన్ సుందర్. నంబర్ 12 వరుణ్ చక్రవర్తి. నంబర్ 13 కుల్దీప్ యాదవ్. 14 జస్ప్రీత్ బుమ్రా. 15 హర్షదీప్. 16 ప్రసిద్ధ్ కృష్ణ. 17 హర్షిత్ రాణా. 18 జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్గా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. కేఎల్ రాహుల్ అండ్ మొహమ్మద్ సిరాజ్. ఆఫ్టర్ రీసెంట్ పర్ఫార్మెన్స్ తర్వాత మనకు సెలక్షన్ కమిటీ ఎటువంటి ఆన్సర్స్ ఇస్తుందో, మనకు ఒకవేళ ఇంక్లూజన్ చేసే అవకాశం ఉందా కేఎల్ రాహుల్ని, ఎందుకంటే గుడ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, T20లో కూడా మంచిగా ఆడగలుగుతాడు. సో వాళ్ళిద్దరిని బట్టి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుందో మనం ఒకసారి చూడాలి. సో యాక్చువల్గా మనకు 19th or 20 నాడు సెలక్షన్ కమిటీ మనకు అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేశాక మనం ఒకసారి ఆ స్క్వాడ్ని మనం ఒకసారి రివ్యూ చేద్దాం, ఎలా ఉంటుంది, ఇంకా ప్లేయింగ్ 11 పాసిబుల్ 11 మనకు దాంట్లో నుంచి ఎంతమంది మనకు పాసిబుల్ 11లో ఫిట్ అవుతారు. అక్కడ మీకు ఎవరైనా పాసిబుల్ ఆప్షన్స్, వేరియేషన్స్, చేంజెస్ కానీ కనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి. ఈ స్క్వాడ్లో ఉన్న మీ ఫేవరెట్ ప్లేయర్ పేరు కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ టు తెలుగు క్రికెట్ ఇన్ఫో.